హాయ్ హలో నమస్తే, నేను మీ ఎరవరం కోడల్ని. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి విశ్వవాసునామ ఉగాది శుభాకాంక్షలు. మా కొత్తింట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మా చెల్లి పక్కనే పాలకొండ వేసావు కదా, అలాగే మామిడి కొమ్మ కూడా వెయ్యంటే మామిడి కొమ్మ తెచ్చి మరీ చేస్తుంది. టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. ఇక ఉగాది రోజున చక్కగా ట్రెడిషనల్ గా అందరూ అయితే రెడీ అయిపోయాం. రెడీ అవ్వక ముందు ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లెగ్సాం మేము. బావా నాకు తుడ్డో రాదని చెప్పేసి మొత్తం అంతా తుడిపించేసింది మా చెల్లి మా ఆయన చేత. మా మేనకోళ్ళేమో కిచెన్ క్లీన్ చేయమన్నాను, నాకేంట్రీ కర్మ అన్నట్టుగా పెట్టింది ఫేసు. ఉగాది రోజున కంపల్సరీ పేడ కల్లాపు వేసుకుంటే చాలా మంచిదన్నారు. మా ఊళ్ళు కల్లాపు వేయడమే రా, నాకు పేడ కల్లాపుతో కుస్తీలు. నేను ఎవరికోళ్ళు వారిదన్నట్టు ఇంక మా వారు అడవడి మా వారిది. మామిడి తోరణాలతో పాటు మామిడికాయలు కూడా కోయడానికి వెళ్లారు. మా ఇంటి పక్కనే మామిడి చెట్టు ఉంది. ఈ ఉగాది సరిగ్గా మా గృహ ప్రవేశం అయిన 3 రోజులుగా అయితే వచ్చింది. ఇదైతే లాస్ట్ ఇయర్ వీడియో, సో ఈ ఇయర్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి లాస్ట్ ఇయర్ వీడియో తీసి పెట్టుకున్నాను. ఇంకా ట్రెడిషనల్ గా చక్కగా అయితే రెడీ అయిపోయాం. దేవుడి దగ్గర కూడా చక్కగా సదిరేసాం. ఇక బ్యాలెన్స్ ఏముంది చెప్పుకొని చూద్దాం. అదేనండి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అనగానే గుర్తొచ్చేది వేప పువ్వు. దీనికోసం మామూలు కష్టాలు పడట్లేదు మా ఆయన. మొగ్గలన్నీ తీసి పువ్వులన్నీ వారాలి కదా, పువ్వులు రేకలతో సహా. పువ్వునంతా చక్కగా తీసి బెల్లం కోరేసి మామిడికాయ మామిడి ముక్కలు కట్ చేసి, కొబ్బరి ముక్కలు కట్ చేసి, అట్టిపళ్ళు, చింతపండు, ఉప్పు, కారం, ఆపిల్, దానిమ్మ గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, శనగపప్పు, కాస్త చెరుకు రసం కూడా వేసుకుంటే చాలా బాగుంటది. ఈ 5 రకాలు కలిస్తేనే ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుంది. ఇలా కాస్త ఎక్స్టర్నల్ గా యాడ్ చేసుకుంటే పిల్లలు తినడం కూడా చాలా బాగుంటుంది. ఈ ఉగాది పచ్చడి నాకు తెలిసి చాలా మంది మగవాళ్లే చేస్తారు. మా ఇంట్లో మా తాతయ్య, మా పెత్తాతయ్య నాకు తెలిసినంత వరకుని. ఇక్కడ మా ఇంట్లో అయితే మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మా మామయ్య గారు, మా వదిన వాళ్ళ ఇంట్లో మా అన్నయ్య, ఇలా చాలా మంది మగవాళ్ళే చేస్తారు. వాళ్ళు చేస్తేనే కూడా టేస్ట్ వస్తుంది. ఇది మా శ్రీవారు అయితే మేము రీసెంట్ గా ఈ మధ్యలో చేసుకుంటున్నాం. చాలా బాగా అయితే చేస్తారు. ఇలా ఇత్తడి గిన్నెలో చేసుకుంటే చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఉగాది పచ్చడికి మనం తిండవే కాకుండా ఇరుగు పొరుగు వరకు కూడా పంచిపెట్టుకుంటే చాలా మంచిదంట. ఉగాది పచ్చడి అయిన మరుక్షణమే పూజ మొదలెట్టాలి, లేకపోతే పిల్లలు ఉగాది పచ్చడి తినడం కోసం తెగేగబడుతున్నారు. ఎక్కడ తినేస్తున్నారు అని చెప్పేసి మావారు నేను పూజ అయితే మొదలు పెట్టేస్తాము. పూజ అయితే ధూపదీప నైవేద్యాలతో చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాం. అప్పటికి మేము ఇంకా కొత్తింట్లో సామాన్లు ఏం సదరలేదు కాబట్టి చాలా ఖాళీగా అయితే ఉంది అండ్ చాలా ప్రశాంతంగా జరిగింది పూజ అయితేని. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కంపల్సరీ ఉగాది రోజున ఇలా కూర్చుని పూజ అయితే చేసుకుంటే సంవత్సరం పొడవునా ఇలా ఉంటుంది అనేది నమ్మకం పెద్దవాళ్ళది. పిల్లలు కూడా మనతో పాటు కూర్చోబెట్టుకుని వాళ్ళ చేతి కూడా పూజ చేస్తూ ఉంటే ఉగాది రోజున ఎలా ఉండాలి, ఏంటి, ఎలా పూజ చేయాలి అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. మా చిన్నమ్మ అయితే చాలా చక్కగా అయితే పూజ అయితే చేస్తుంది. అలా ఇద్దరు పిల్లల చేత, మా చెల్లి మేనకోళ్ళ చేత కూడా పూజ అయితే చేయించేసాము. ఇక హారతి తీసుకుని పూజ అయితే ముగించాము. ఇక ఉగాది ప్రాముఖ్యతను ఒకసారి చెప్పుకుందాము. మన తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని భాగ్యమే రోజున ఉగాది జరుపుకుంటాం. ఉగాది రోజున బ్రహ్మదేవులు సృష్టిని సృష్టించారని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథంలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు గడిచినట్టట. అలా ప్రతి ఉగాదికి బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం అంటే ఒక రోజు ప్రారంభమైనట్టట. ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది గురించి చాలా స్టోరీ అయితే ఉంది. చెప్పడానికి నాకు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చెప్పట్లేదండి. మెయిన్ థింగ్ అయితే చెప్పేశాను కాబట్టి సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఏమండి ఆగండి, వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.